దేవునికి స్తోత్రం కలిగిన మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతమంది వేగిర పడేవారుగా ఉన్నారు ఉంటారా? ఆ మరలా వాక్యం చెప్తుంది, వింటున్న మిమ్మల్ని, వినడానికి వస్తున్న మిమ్మల్ని వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరట. చెయ్యెత్తితే సరిపోదు, శ్రద్ధగా వినాలి. వింటే సరిపోదు, మరలా ఏలే వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అనే వారిగా మీరు ఉండకూడదు. గ్రహించే వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగింది. అంతమంది గ్రహిస్తారు, అన్నింటికి మాత్రం చేయలేదు. అమ్మా దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సో ఎవరైనా మీలో నేను ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవుతుందా? నేను ఒంటరిదాన్ని, నాకెవరు, అందరూ చుట్టూ ఉన్నారు, ఎంతోమంది నా బంధువులు ఉన్నారు, నా ఇంటి సభ్యులు ఉన్నారు, కానీ నేను ఇంకా ఒంటరిదానిలాగా ఒంటరి వాళ్ళకి ఫీల్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉందా మీరు ఎప్పుడైనా? అమ్మా ఏదో చెప్పండి. చాలా మంది చుట్టూ అందరూ ఉన్నా ఏదో ఒంటరిదాన్ని ఫీల్ అవుతారు. నాకు ఎవరు లేరు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నాకు అందరూ ఉన్నా ఏమీ లేని వారుగా ఏం చేస్తూ ఉంటారంట, చాలా మంది ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఈ రోజున అనేక మంది కోటీశ్వరులు సైతం, డబ్బున్న వాళ్ళు సైతం, అమ్మ పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు సైతం వారి జీవితంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. ఎందుకంటే భార్య ఉన్నా లేనట్టు ఫీల్ అవుతారు, భర్త ఉన్నా లేనట్టు ఫీల్ అవుతారు, పిల్లలు ఉన్నా లేనట్టు ఫీల్ అవుతారు, తల్లిదండ్రులు ఉన్నా లేనట్టు ఫీల్ అవుతారు, స్నేహితులు ఉన్నా లేనట్టు ఫీల్ అవుతారు, బంధువులు ఉన్నా లేనట్టు ఫీల్ అవుతారు. ఎంతమంది ఉన్నా ఏదో కొదువ, ఏదో లేని, ఏదో లోటు నాలో ఉందండి, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నాతో సంతోషంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, కుటుంబం ఉంది కానీ నాతో ఎవరు సంతోషంగా మాట్లాడు, కుటుంబం ఉంది కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోరు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని చాలా మంది వ్యక్తిగతంగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దేవుడు ఒక గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఒక చక్కటి ఆదరణ ఇస్తున్నాడు. ఏంటంటే ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతారా? ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నువ్వు నీ జీవితంలో ఒంటరితనం ఫీల్ అవ్వకుండా నాకు దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మినట్లయితే నీ దేవుడు పెట్టారా? దేవుడి వాక్యము మనకు అభయమిస్తుంది, ఆదరణ ఇస్తుంది, బలమునిస్తుంది. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఎవరు చెప్పారంట? ప్రభువైన యేసయ్య చెప్పిన మాట. అమ్మా మరి యొక్క రచయిత హెబ్రీ గ్రంథాన్ని రచించింది ఎవరో తెలియదు అంటారు చాలా మంది, కానీ నేనైతే ఒక థియాలజిగా దీన్ని కూడా అపోస్తలుడైన పౌలు రాశాడు అని నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది పరిశుద్ధాత్మ లేఖనం, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి ఒక అర్థవంతమైనటువంటి లేఖన భాగం. ఇది దేవుని యొక్క సేవకుల చేత రాయబడింది. ఈ యొక్క చాలా మంది విశ్వాసులు అంటూ ఉంటారు, మేము ప్రార్థనకు వస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, మా జీవితంలో ఏమేలో కలగలేదు, మా జీవితంలో ఏ లాభము కలగలేదు, మా జీవితంలో ఎటువంటి అభివృద్ధి కలగలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటున్నాం, కానీ మా జీవితంలో ఏమీ జరగట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వాక్యం తెలియజేసుకోవచ్చు దేవుని బిడ్డరా, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్పిన మాట నువ్వు గుర్తు చేసుకుంటే కనుక నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వు. అమ్మ ఒంటరితనమును అనుభవించు. నాకెవరు లేరని అనుకోవు, నాకు ధనం లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని నువ్వు ఎన్నడూ చెప్పవలసిన అవసరం